నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి కొన్ని ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకించినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శివరాత్రి రోజు పంచగవ్య అభిషేకం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పంచగవ్య అభిషేకం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం, ఈ ఐదింటిని కలిపి కానీ విడివిడిగా కానీ నమశివాయ అనే మంత్రం చెప్తూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది. ఆవు పాలు గంగా నదితో సమానం, గోమయం యమునా నదితో సమానం, ఆవు పంచకం నర్మదా నదితో సమానం అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పంచగవ్య అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి పసుపు కలిపిన నీళ్లతో శివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉండాలంటే కుంకుమ కలిపిన నీళ్లతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. విభూతితో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆరోగ్యము, ఐశ్వర్యము రెండూ కలుగుతాయి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో ఈశ్వరుడికి పూజ చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. తెల్ల తామర పూలతో శివరాత్రి రోజు ఈశ్వరుడికి పూజ చేస్తే విశేషమైన జ్ఞానం కలుగుతుంది. అలాగే మందార పూలతో ఈశ్వరుడికి పూజ చేస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. గన్నేరు పూలతో ఈశ్వరుడికి పూజ చేస్తే కుటుంబంలో సభ్యులందరూ మంచి పురోభివృద్ధి సాధిస్తారు. అలాగే శివరాత్రి సందర్భంగా శివుణ్ణి పూజించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో 2 పుష్పాలను మాత్రం ఉపయోగించరాదు. చంపకము, కేతకము అంటే సంపంగి, మొగలి, ఈ 2 పుష్పాలు తప్ప ఏ పుష్పాలతో అయినా ఈశ్వరుణ్ణి పూజించినట్లయితే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తూ ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తూ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మహాశివరాత్రి అర్ధరాత్రి లింగోద్భవ కాలం మొత్తం కూడా 4 జాములుగా ఉంటుంది. మొదటి జాములో ఈశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ పద్మాలతో పూజ చేస్తూ పులగ నైవేద్యంగా సమర్పించాలి. రెండవ జాములో ఆవు పెరుగుతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ తులసి దళాలతో పూజ చేస్తూ పాయస నైవేద్యంగా సమర్పించాలి. మూడవ జాములో ఆవు నెయ్యితో అభిషేకం చేస్తూ మారేడు దళాలతో పూజ చేస్తూ నువ్వులు కలిపిన అన్నాన్ని ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి. నాలుగవ జాములో తేనెతో అభిషేకం చేస్తూ తుమ్మిపూలతో పూజ చేస్తూ తెల్లటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో 4 జాముల్లో ఇలా ప్రత్యేకంగా పూజ చేస్తే శివానుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు గృహంలో ఈశ్వరుడికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఈ నైవేద్యాలు 2 రకాలుగా ఉంటాయి: పక్వాలు, అపక్వాలు. పక్వాలు అంటే వండినవి, అపక్వాలు అంటే వండనివి. పక్వాలలో అంటే వండిన పదార్థాలలో పాయసాన్నము, పులిహోర, దధ్యోజనము ఇవి ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు. పక్వాలు కానివి అంటే అపక్వాలు, వండనివి కొబ్బరికాయ, ద్రాక్ష పళ్ళు, అరటి పండ్లు, ఖర్జూరాలు ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి. ఇలా పక్వాలు, అపక్వాలు ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తే శివానుగ్రహం విశేషంగా కలుగుతుంది. అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉండటం ద్వారా, జాగరణ చేయటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత అంటుంది శాస్త్రం. అంటే ఉపవాసం అంటే పరమేశ్వరుడికి సమీపంలో ఉండటం అని అర్థం. పరమేశ్వరుడికి సమీపంలో ఉంటూ పండ్లు, పాలు ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. జాగరణ అంటే కేవలం నిద్ర మేలుకొని ఉండటం మాత్రమే కాదు. జాగరణ చేయటం అంటే పరమేశ్వరుడి భావంలో మనం ఉండటం అనే సత్యాన్ని తెలుసుకుంటూ జాగరణ చేయాలి. అలాగే మహాశివరాత్రి సందర్భంగా మారేడు దళాలతో శివ పూజ చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేయండి. పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి. శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా వీలైనన్ని సార్లు జపం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అప్పుల బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మాఘ బహుళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
ఆద్యంతమంగళమజాత సమానభావం ఆర్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం సంభావయే మనసి శంకరమంబికేశం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మహాశివరాత్రి వ్రత పర్వం అంటే ఒక వ్రతముగా ఆచరించవలసినటువంటి దివ్య పర్వం ఇది. మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి ఉన్నటువంటి సమయం ఏది ఉన్నదో దానికి ముందున్న పగలు ఆ రాత్రి కలుపుకున్న మహాశివరాత్రి కాలం అని చెప్పబడుతున్నది. అందుకే ఆయా కాలములు యందు చేసే సాధనలకి ఉత్కృష్టమైన ఫలములు సద్య ఫలములు ఉంటాయి. అంటే వెంటనే ఫలం లభించడం, పూర్ణంగా లభించడం, పైగా దివ్యముగా లభించడం అనేది వ్రతకాల పర్వకాలాల్లో ఉండేటువంటి విశేషం. అందున ప్రతి మాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి కూడా పర్వమే అయినప్పటికీ కూడా సంవత్సరానికి పాల్గొనము మాఘము చివరి మాసములు శిశిర ఋతువు కనుక ఈ ఋతువులో వచ్చేటువంటి మహాశివరాత్రికి మొత్తం సంవత్సరంలో ఉన్న వాటన్నిటిలోనూ ముఖ్యం అని శాస్త్రములు నిర్ధారిస్తున్నాయి. అందుకే దీన్ని మహాప్రదోషమని మహాశివరాత్రి అని అంటారు. ప్రదోషం అంటే ప్రతి త్రయోదశి నాటి సాయంకాలము ప్రదోషమే. కానీ మహాశివరాత్రి నాడు ప్రదోషకాలము అర్ధరాత్రి కాలము రెండూ చాలా ముఖ్యమైనవే. అంటే ప్రదోషకాలము అంటే సూర్యాస్తమయం అవగానే రాత్రి ప్రారంభిస్తున్న సమయం ప్రదోషకాలం. అది మాఘబహుళ త్రయోదశి ప్రదోషం అంటాం. కానీ మహాశివరాత్రి నాడు కూడా ప్రదోషం అనే వ్యవహారం కనబడుతున్నది. అక్కడ ప్రదోషము ప్రధానమే, అర్ధరాత్రము ప్రధానమే. ఈ రెండు ప్రధానములతో మొత్తం రోజంతరికి ప్రాధాన్యం ఇచ్చారు. దీని గురించి పరమేశ్వరుడే బ్రహ్మ విష్ణువులతో చెప్పిన వైనముగా పురాణములు కొన్ని విషయములు చెప్తున్నాయి. పరమేశ్వరుడు ఆద్యంతములేని అగ్నిలింగంగా సాక్షాత్కరించగానే బ్రహ్మ విష్ణువులు దాని అంతాన్ని ఆదిని తెలుసుకోవాలని ప్రయత్నించారు. కానీ వైఫల్యం చెందిన తర్వాత పరమేశ్వరుడు ద్వారా వారు దివ్య జ్ఞానాన్ని పొందారు అని పురాణములు చెప్తున్నాయి. ఇందులో సంకేతం ఏంటంటే సృష్టికి స్థితికి కూడా అతీతమైనటువంటి విశ్వకారణ స్థితి ఒకటి ఉన్నది. అదే ఇక్కడ శివతత్వముగా చెప్పబడుతున్నది అనేది పురాణం మనకు ఇస్తున్న తత్వ సంకేతం. అలాంటి పరమేశ్వరుడు మహాగ్నిలింగంగా తను వ్యక్తపరుచుకున్నాడు. నామరూపములకు అతీతమైనటువంటిది, కరచరణాది అవయములతో ఉన్న రూపము లేనిది అయినటువంటి ఆ మహాలింగం నిష్కళతత్వము అనగా ఒక రూపముగా కాకుండా రూపము లేని పరమేశ్వరుని యొక్క నిరాకార నిరంజన తత్వానికి సంకేతముగా ఉన్నది. అన్ని రూపాలకు మూలము, తనకేది రూపము లేనిది అయినటువంటి మహాలింగాన్ని అర్చించడం వల్ల శివుని యొక్క అన్ని రూపాన్ని ఆరాధించిన పుణ్యం లభిస్తుంది. అంటే పరమేశ్వరుడు ముందు లింగముగా వ్యక్తమై తర్వాత జగత్తును అనుగ్రహించడానికి అనేక రూపములు దాల్చాడు. జ్ఞానాన్నిచ్చే దక్షిణామూర్తి, అపమృత్యువులు పోగొట్టే మృత్యుంజయమూర్తి, శివశక్తుల ఏకత్వాన్ని చెప్పే అర్ధనారీశ్వరమూర్తి, విశ్వ విజ్ఞాన రహస్యాన్ని చెప్పే నటరాజమూర్తి, ఆది భైరవమూర్తి, ఆది కిరాతమూర్తి, ఇలా అనేక మూర్తులు శివుని యొక్క దివ్యమంగళ విగ్రహములు ఋషులు తపస్సుల్లో దర్శించారు. ఆ కారణం చేతనే పరమేశ్వరుడు స్వయంగా ఆదో బ్రహ్మత్వ బుద్ధ్యర్థం నిష్కలం లింగముత్థితం అని చెప్పాడు. బ్రహ్మత్వ బుద్ధ్యర్థం తాను పరబ్రహ్మతత్వము అని ప్రకటిస్తూ నిష్కలమైన లింగం మొట్టమొదటిగా వ్యక్తమైనది. పరమేశ్వరుడు మొట్టమొదటిగా మహాగ్నిలింగంగా ఆది మధ్యాంతములు తెలియని జ్యోతిస్వరూపంగా వ్యక్తమయ్యాడు. అది నిష్కలమైన తత్వాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత ఆ లింగం ఉద్భవించిన కాలం ఆర్ద్రాయాం మార్గశిష్యేతు ఎప్పశ్యేన్మా ముమాసకం మద్వేరమపి వా లింగం స గుహాదపి మే ప్రియ సకాలో మార్గశిష్యేతు స్యాదార్ధా వృక్షమర్భకో యత్పున స్తంభరూపేణ స్వావిరాసమహం పురా. ఇది మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా లేదా అగ్నిలింగంగా వ్యక్తమయ్యాడు అని శివపురాణం చెప్తాను. మరి శివరాత్రి ప్రత్యేకత ఏమిటి అంటే శివరాత్రావహోరాత్రం నిరాహారో జితేంద్రియ తుష్టోహమద్యవాం వత్సౌ పూజయాస్మిన్ మహాదినే దినమే తతఃపుణ్యం భవిష్యతి మహత్తరం. అంటే పరమేశ్వరుడు మహాగ్నిలింగంగా వ్యక్తమైనది మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రం నాడు. అయినప్పటికీ ఆ తర్వాత బ్రహ్మ విష్ణువులు దాని ఆద్యంతములు తెలుసుకోవడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత పరమేశ్వరుని తత్వాన్ని తెలుసుకుని ఆరాధన చేశారు. వారు శివలింగాన్ని మొట్టమొదటిగా తత్వత తెలుసుకుని ఆరాధించిన రోజు ఏదైతే ఉందో అది మాఘ బహుళ చతుర్దశి. బ్రహ్మ విష్ణువులు ఆ రోజున మహాలింగాన్ని అర్చించారు కనుక ఆ కాలం అత్యంత పవిత్రము శక్తివంతము అని శివుడు నిర్ధారించి ఈ కాలము నాడు ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారు ధన్యులవుతారు. శివుడు ఎప్పుడూ ఉంటాడు, కానీ శివ పూజకి ఆది ఉన్నది. ఆ శివ పూజకి ఆది బ్రహ్మ విష్ణువులతోనే ప్రారంభమైంది.
ఈ భావమే ప్రసిద్ధమైన లింగాష్టకంలో కూడా బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అని చెప్తూ ఉన్నారు. అందుకే బ్రహ్మ విష్ణువులు పూజించిన తొలి దినం ఏదైతుందో ఆ రోజు చాలా విశేషమని శివుడే సాక్షాత్ చెప్తున్నాడు. తుష్టోహం అద్యవాం వత్సౌ పూజయా అస్మిన్ మహాదినే. ఈ మహాదినము నాడు మీరు చేసిన పూజకు నేను చాలా సంతోషించాను కనుకనే దినమే తత పుణ్యం భవిష్యతి మహత్తరం శివరాత్రి రితిక్షాత తిథిరేష మమ ప్రియ. ఇది శివరాత్రి అని చెప్పబడుతుంది, ఇది నాకు ప్రియమైనది. ఏతత్ కాలేతు యక్కుర్యాత్ పూజా మల్లింగ బేరయోహో. నా నిష్కళతత్వాన్ని చెప్పే లింగాన్ని కానీ నా సకలతత్వాన్ని చెప్పే విగ్రహాన్ని కానీ ఈరోజు పూజించవచ్చు అని చెప్పారు. అదేవిధంగా అన్నిట్లోని లింగారాధన శ్రేష్టం. ఎందుకంటే అది నిరాకారమైన బ్రహ్మతత్వానికి సమీపంగా ఉంది గనక, పైగా అన్ని రూపములకు మూలమైన ఈ లింగం గనక దానికి అరూప రూపం కూడా పేరున్నది. అలాంటి మహాలింగాన్ని అర్చన చేసినట్లే శివుని మూర్తులన్నింటినీ ఆరాధించినట్లే. అలాగే మూర్తుల పూజ కూడా చాలా విశేషమే ఈ రోజున చేస్తే అని చెప్పారు. శివరాత్ర అహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథాన్యాయం యథాబలం అవంచక. ప్రాతకాలంలో నిద్రలేచి ఈరోజు శివరాత్రి వ్రతం చేస్తాను అని సంకల్పించుకుని నిర్విఘ్నంగా జరిగేలా చూడమని అటు గణపతిని శివుని ప్రార్థన చేసి ఆ రోజంతా దీక్ష వహించి ఉపవాసము జాగరణలతో ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వారికి యత్ఫలం మమ పూజాయాం వర్షమేక నిరంతరం తత్ఫలం లభతే సద్య శివరాత్రౌ మదర్చనాత్. సంవత్సర కాలం శివార్చన చేసినటువంటి ఫలితం మహాశివరాత్రి వ్రతం పాటించడం వల్ల వస్తున్నది. ఈ రోజున శివ ధ్యానం, శివస్మరణ, శివనామ సంకీర్తనం, శివస్తోత్ర పఠనం, అదేవిధంగా శివార్చనలు, శివక్షేత్ర దర్శనములు ఇవన్నీ విశేష ఫలాన్ని ఇస్తాయి. అందుకే శివ శంకర అనే నామం అంటేనే శుభమైన శివుని స్మరించి శుభాలు పొందుతున్నామని భావన తెలియబడుతున్నది. అటువంటి పరమేశ్వరుని నమస్కరిస్తూ వందే శివం శంకరం అనే నామాన్ని జపించుకున్నా ధన్యులమవుతాం. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. నేడు మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆది అంతములేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోకోద్ధరణ కోసం మంగళకరమైన పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన ఈ సుదినాన నదీ స్నానాన్ని ఆచరించినట్లయితే మాఘమాసం అంతా కూడాను స్నానం చేసినటువంటి పుణ్యఫలం వచ్చి తీరుతుంది. శివునికి ప్రీతికరమైనటువంటి విభూతిని శివుడు లోక కళ్యాణం కోసం తన కన్నీటి నుంచి ఆనంద బాష్పాలు భూమిపై పడ్డప్పుడు వెలసినటువంటి రుద్రాక్షలను ఈ రోజున ధారణ చేసి శివనామాన్ని స్మరిస్తూ శివాలయాన్ని సందర్శించి పంచామృతాలతో స్వామిని అభిషేకం గనక చేసినట్లయితే జన్మకో శివరాత్రి అన్న చందంగా ఈ జీవితం పరమ పావనమై విరాజిల్లుతుంది. అర్ధరాత్రి సమయం వరకు కూడాను ఈ రోజంతా ఉపవాసం ఉండి సరిగ్గా లింగోద్భవ సమయాన గనక ఏకాదశ ద్రవ్యాలతో స్వామిని అభిషేకం చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించి స్వీకరించినట్లయితే ఈ యొక్క మానవ జన్మ సార్థకమై తీరేట్టుగా తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలను ఆ అసుతోషుడు పార్వతీదేవితో కూడి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజుననే జరిగేటువంటి శివపార్వతుల కళ్యాణాన్ని కనులారా వీక్షిస్తూ జాగరణ చేస్తూ అనుక్షణం సోహం తత్వంలో శివుణ్ణి ధ్యానం చేస్తూ ఈ దివ్యవంతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहर मां वृक्ष శ్రీయందాపయమే ప్రభు। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:19 తిథి చతుర్దశి రాత్రి 1:01 వరకు నక్షత్రం ధనిష్ట రాత్రి 3:47 వరకు వర్జం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:45 వరకు మరల రాత్రి 11:14 నుంచి 12:03 వరకు అమృతకాలం సాయంకాలం 6:03 నుంచి 7:33 వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:45 నేటి విశేషం మహాశివరాత్రి। ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు। ఇదే రోజు మనకు శివయోగం అలాగే మంగళవారం కలిసి వచ్చాయి। అలా కలిసి రావడం వలన విశేషమైనటువంటి ప్రశస్తమైనటువంటి శివరాత్రిగా దీన్ని పరిగణిస్తారు। తద్వారా ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలు విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి। మాస శివరాత్రి కూడా ఇదే రోజు వస్తుంది। మనం చేసేటువంటి ఉపవాసాధికం మాస శివరాత్రి మహాశివరాత్రి రెండిటి కోసం చేస్తున్నాను అనేటువంటి భావనతో తంత్రేణ కరిష్యే అనేటువంటి భావనతో చేసినట్లయితే 2 రకాల ఉపవాసం చేసినటువంటి సత్ఫలితం సిద్ధిస్తుంది। అదేవిధంగా ఈరోజు భౌమవారం అంటే మంగళవారం చతుర్దశి కలిసి వచ్చాయి। దానివలన భౌమ చతుర్దశి అనేటువంటి ప్రత్యేకమైన యోగం ఉంది। ఈ యోగం రోజున మనం చేసేటువంటి దానాలు కానీ నదీ స్నానాలు కానీ అక్షయమైన ఫలితాన్ని అందజేస్తాయి। ఇటువంటి శుభప్రదమైనటువంటి సమయాలను సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం। అదేవిధంగా ఈరోజు కృష్ణపక్షం చతుర్దశి మంగళవారం కలిసి వచ్చినందువలన కృష్ణాంగారక చతుర్దశి అనేటువంటి ఒక ప్రత్యేకమైన యోగం ఉంది। ఈ రోజున మనం యమునకు తర్పణాలు ఇచ్చినట్లయితే సంవత్సర కాలం చేసినటువంటి దోషాలు పాపాలు తొలగిపోతాయి। విశేషించి పాపం చేయడం ద్వారా ఆనందించే మానసిక స్థితి నుంచి మనల్ని ఉద్ధరించేస్తాడు యముడు, పుణ్యం ద్వారానే ఆనందించేటువంటి స్థితిని కల్పిస్తాడు। నేటి ఆణిముత్యాలు। నేడు చేసే పోరాటం రేపటి బంగారు భవితకు సోపానం। न गायत्रीय समो मंत्रम न काशी सदृशिपुरी न विश्वेशः समं लिंगम సత్యం సత్యం పునః పునః। గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మరో నగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదంటారు। ఇది సత్యమైనది। వారణాసి ఈ దేశంలో ఉన్న అతి ప్రాచీన తీర్థస్థలం। పురాణాలను అనుసరించి ఆది దంపతులైన శివపార్వతులు ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రాన నివసించారు।
దివోస్ అనే పేరు గల గొప్ప రాజు కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దేవతలు సైతం మరణం కోరుకునే ఈ దివ్యక్షేత్రం ముక్తిదాయినిగా విరాజిల్లుతోంది. జీవన్మరణ సమస్యలతో ఉన్న మానవుడికి ఇక్కడ ఈ క్షేత్రంలో ముక్తి లభిస్తుందని దృఢంగా నమ్ముతారు. విశేషమేమంటే ఈ క్షేత్రానికి వచ్చే భక్తజన కోటికి అన్నపానాదులకు ఎలాంటి కొరత ఉండదంటారు. అన్నపూర్ణమాత కరుణా కటాక్ష వీక్షణాలే దీనికి కారణమని పురాణాల ద్వారా అవగతమవుతోంది. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒక లింగం ఇక్కడ ఈ దివ్యధామంలో ఉంది. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. దేశంలో వివిధ క్షేత్రాలలో ఉన్న జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పటికీ లేనప్పటికీ ఒక్క కాశీ విశ్వనాథ లింగ దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగ దర్శన ఫలం లభిస్తుందంటారు. 3000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని 1777లో ఇండోర్ మహారాణి అహిల్యాబాయి హోల్కర్ నిర్మించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్ మహారాజు రంజీత్ సింగ్ ఈ మందిర శిఖరం మీద స్వర్ణ తాపడం చేయించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మందిరాన్ని స్వర్ణ మందిరం అని పిలవడం జరుగుతోంది. ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది. అదే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి ఆయన తీయిస్తున్నాడు. నేను ఊపిరి తీసింది నిజమైతే చనిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడం చేతకాక చనిపోయిన వాళ్ళు కారు. ఆయన అనుగ్రహం ఆగిపోయింది, ఇక ఊపిరి తీయడం ఆగిపోయింది. అందరూ ఊపిరి తీద్దాం అనుకున్న వాళ్లే, కానీ ఒకనాడు ఒకడు ఊపిరి తీయలేక అతని యొక్క పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేయవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ పరమశివుని యొక్క అనుజ్ఞ అయిపోయిందనుకోండి, ఆ ఊపిరి అక్కడతో ఆగిపోతుంది. కాబట్టి అసలు దీనికి నిర్వాహకుడెవరు? ఆయన. దీని గౌరవానికి కారణమెవరు? ఆయన. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు అయ్యా బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు. ఊపిరి ఆగిపోతే ఉత్తర క్షణంలో ఆ శరీరానికి ఉండేటటువంటి మంగళత్వం పోయింది. అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వేదంలో ఎలా బ్రతకమని మనకి శాసనం చేశాడో ఆయన శాసనానికి అనుగుణంగా మనం బ్రతికి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినటువంటి వారం అలా పాత్రులం కాకుండా నిషిద్ధ కర్మలై ఈశ్వరుడు ఏవి చెయ్యవద్దన్నాడో అవి చేసి పాప పంకిలమునందు మునిగిపోయినప్పటికీ ఆయన మళ్ళీ చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి శరీరాన్ని పునః పునః ఇస్తున్నాడు. ఈ శరీరాన్ని ఇవ్వలేదనుకోండి, జీవుడు పాపములను అనుభవిస్తూ ఉండిపోవాలి. ఎక్కడో ఏ యమలోకంలోనూ చేసిన పాపాలన్నింటికీ నిన్ను బాధ పెడతా ఉన్నారనుకోండి, మళ్ళీ అసలు పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది?
అందుకే ఈ శరీరాన్నిచ్చి ఈ శరీరము చేత పాపములను అనుభవించగలిగినటువంటి అవకాశాన్నిచ్చి ఈ శరీరంతోటే మళ్ళీ పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టాన్నిచ్చి ఈ శరీరంతోటే శాస్త్రాన్ని గురువుగారి దగ్గర తెలుసుకోగలిగినటువంటి అనుగ్రహాన్నిచ్చి తెలుసుకున్నటువంటి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయములను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ధర్మము అన్న రూపంతో దాన్ని ఆచరించిన నాడు ఏ పాశములు మనని పట్టి పీడిస్తున్నాయో ఆ కర్మపాశములు తెగిపోవడానికి అవి కారణమవుతాయి. అలా గురువుని శాస్త్రాన్ని శరీరాన్ని భగవంతుడు ఇచ్చి ఉండి ఉండకపోతే మనం తరించడం అన్న మాట ఎప్పుడు వస్తుంది? అసలు ఉండదు. మనుష్య శరీరం ఒకటి ఇచ్చి మళ్ళీ శాస్త్రమిచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువునిచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని దాని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్ళీ శరీరములలోకి వెళ్ళవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం, లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు పూనిక కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది. దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలనేం లేదు. ఒక్కొక్క నాడు మహాభక్తులైనటువంటి వారికి మాంసము నేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు. ఒక్కొక్క నాడు ఆయన అలా అందరికీ ఎదురుగుండా కనపడాలనేం లేదు. ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు. హృదయ గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్ళగలరో అలా లోపలికి వెళ్ళగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క భావన యందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు. అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు కరుణార్ద్ర హృదయుడు పరమేశ్వరుడు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. ఈరోజు శివుడి పండుగ అంటే మహాశివరాత్రి. శివరాత్రి అంటే అన్ని రోజులు మనం శివరాత్రి అనుకోవచ్చు, ఆ రోజే కావాలనేమి లేదు. అంటే ఇది మన కోరికలు తీర్చే పండుగ శివరాత్రి. జన్మంతా చేసిన సాధన ఒక ఎత్తు అయితే ఈ శివరాత్రి నాడు చేసే సాధన ఒక ఎత్తు. ఎందుకంటే శివరాత్రి రోజున చేసుకునే పుణ్యము ఎంతో విశిష్టమైనది, చాలా గొప్పది. అందుకే మహాత్ములు జన్మానికో శివరాత్రి అన్నారు. అంటే ఈ రోజున శివుడు సులభంగా వరాలు ఇచ్చేస్తాడు. ఎందుకంటే స్వామిని బోళాశంకర అంటారు. వరాలు కురిపిస్తాడు. శివ 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 అంటే చాలు. కనుక ఈ మహాశివరాత్రి పండుగను అందరూ వినియోగించుకోండి. స్వామి కృప ఎప్పుడు కలుగుతుందో తెలీదు. కనుక ఈ రోజంతా శివమయంగా గడపండి. శివుడినే చూడండి, శివుడి గురించే మాట్లాడండి, శివుణ్ణే కీర్తించండి. శివుడి కోసమై పనిచేసి శివార్పణం అని ఫలాన్ని శివుడికే అర్పణ చేయండి. కృష్ణ పూజ చేసి కృష్ణార్పణం అన్నట్టు, అమ్మ పూజ చేసి అమ్మకే అర్పణ అన్నట్టు, శివుడికే పూజ చేసి శివార్పణ. శివుడు పేరుకే కాలుడు, రుద్రుడు. నిజానికి ఆయనంత కరుణామయుడైన దేవుడు వేరే లేడు. అందుకే స్వామి బోళాశంకరుడు, అమృతేశ్వరుడు అని కీర్తించబడ్డాడు.
ఇటువంటి ఆయనను ఈ శివరాత్రి నాడు స్మరిస్తే, ఆరాధిస్తే ఎలాంటి మనిషి అయినా అమృతుడైపోతాడు. అది ఈ రోజున తనను ఆరాధించే వారికి స్వామి ఇచ్చే అపూర్వమైనటువంటి అద్భుతమైన వరం. పూర్వం వసుమనుడు అనే రాజు శివానుగ్రహాన్ని పొంది సంసార బాధల నుండి విముక్తుడై అమృత స్వరూపుడయ్యాడు. మరొకసారి భూలోకంలో మనుషులందరూ శివుణ్ణి ఆరాధిస్తూ అమృత స్వరూపులై పోయారు కూడా. అటువంటి శక్తిదాయకమైనటువంటి శివరాత్రి. శివారాధనలో శ్రద్ధ అంటే సద్భక్తి ఎంతో ప్రధానమైన తెలిపేటువంటి ఒక చిన్న కథ స్కాంద పురాణంలో ఉంది. దాన్ని తెలుసుకుందాం కొంచెం. ఒకసారి హఠాత్తుగా యమలోకమంతా నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకంటే ఎక్కడా పాపుల కేకలు లేవు. మామూలుగా యమలోకంలో మొత్తుకుంటూ ఉంటారు కదా, ఏడుపులు లేవు, అరుపులు లేవు. అసలు పాపులే లేరో అంత నిశ్శబ్దం అయిపోయింది. అందుకు అప్పుడు యమధర్మరాజుకు కోపం వచ్చేసింది. అధికారులను పిలిచి ఇలా అన్నాడు, ఏమిటి యముడికే చాలా కోపం ఎందుకు వచ్చిందంటే అరుపులు కేకలు విని విని అభ్యాసం ఆయనకు, ఎన్నో యుగయుగాల తరపులు. అందుకని ఇక్కడ యమధర్మరాజు చెప్పాడు, అధికారులారా మీరు అసలు పని చేస్తున్నారా లేదా? ఎందుకంటే ఇక్కడ ఒక్క పాపాత్ముడు కూడా కనిపించడం లేదే, ఏమిటి విచిత్ర పరిస్థితి ఇది, ఎందుకు యమలోకం ఖాళీ అయిందో చెప్పండి అని గద్దించాడు. చాలా కోపం వచ్చింది. అప్పుడు యమలోకంలో అధికారులందరూ ఇలా చెప్పారు, ఓ ప్రభు, భూలోకంలోని ప్రతి ఒక్క మనిషి కూడా శివుణ్ణి ఆరాధిస్తున్నాడు, శివుడి గురించే మాట్లాడుతున్నాడు, శివుణ్ణే కీర్తిస్తున్నాడు, శివుడికి సంతోషం కలిగించే పనులే చేస్తున్నాడు ఎప్పుడు. ఆ శివభక్తులందరూ కూడా అగ్ని శిఖలలాగా ఉన్నారు. అంటే భూమి మీద ఏ ఊరిలో చూసినా కూడా శివాలయం ఉంది. శివాలయం ఉన్న ఊరు క్షేమంగా ఉంటుందని మీకు తెలుసు. అందుకే ప్రతి ఊరిలోనూ శివాలయం ఉండేలాగా చూసుకోవాలి, లేదా ఉన్నదానిని చక్కగా పోషించుకోవాలి. అందుకు జాగ్రత్త మనం పడాలి. ప్రతి ఇంట్లో కూడా ఒక శివలింగం కానీ శివ ఫోటోగానే ఉండాలి, అంతైనా ఉండాలి. శివారాధన చేసేవారిని చూసి రోగాలు పారిపోతాయి, పాపాలు ఉపద్రవాలు భూత ప్రేత పిశాచాలు భయపడతాయి కూడా. దేవతలే శివభక్తులకి సహాయం చేస్తూ ఉంటారు, వారిని పూజిస్తూ ఉంటారు. ఇది మీకు తెలుసు కదా యమధర్మరాయ. అలాంటిది ఇక మేమేలా వారి వద్దకు వెళతాం చెప్పండి, వెళ్ళలేం కదా. అందుకే వారిని చూసి మేమంతా పారిపోయి వచ్చేసాం. ఆ ప్రాణాలు ఇక్కడికి తీసుకులేకపోతున్నాం, ఏ పని లేక ఇలా ఉండిపోయాం. ప్రభు, మరొక్క విషయం అదేమిటంటే ఎన్ని పాపాలు చేసినా అవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలు చేసుకోవటంతో నశించిపోతాయి. కానీ ఆ ప్రాయశ్చిత్తాలు మళ్ళీ పాపం చేయాలనేటువంటి చెడు సంస్కారాన్ని మాత్రం నాశనం చేయలేవు కదా. శివుడు తనను ఆరాధించేవారి అందరిలోనూ ఆ చెడు సంస్కారాన్ని నాశనం చేసేసాడు, దాన్ని కూడా చేసేసాడు. ఇక చెప్పేది ఏం లేదు. వాళ్ళ వెనకాల ముందర ఏం చేశారో అన్నీ పోయాయి. అందుకని మేమేం చేస్తున్నాం, మేమేం చేసేది లేదు. ప్రభు, ఇది భూలోకంలో పరిస్థితి. అందరూ శివభజన చేసుకుంటున్నారు అని వాళ్ళందరూ చెప్తూనే అప్పుడు యమధర్మరాజు
ఈ విచిత్ర పరిస్థితికి కంగారు పడిపోయాడు. వెంటనే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆలోచించి, భూలోకంలోని వారందరూ ఇలా జ్ఞానులై ఉంటే సృష్టి చక్రం సాగదు కదా, ఏం చేయటం? కనుక సృష్టిలో ఇక ముందైనా కొంతమంది రజోగుణం వాళ్ళు, కొంతమంది తమో గుణం వాళ్ళు కూడా ఉండాలి కదా, అప్పుడే సృష్టి చక్రం సాగుతుందని అవిద్యకు కూతుళ్ళుగా అశ్రద్ధ, దుర్మేధ అనే ఇద్దరిని సృష్టించి భూలోకానికి పంపించాడు. అశ్రద్ధ అంటే శ్రద్ధ లేకపోవటం, అంటే బద్ధకం. దుర్మేధ అంటే చెడు తర్కాలు, చెడుగా వితండవాదాలు చేస్తూ ఉండటం, శాస్త్ర విరుద్ధంగా ఆలోచిస్తూ ఉండటం. ఈ రెండు కూడా దుఃఖానికి దారితీస్తాయి, మనిషిని పతనం చేస్తాయి. ఇవి భూలోకంలో విజృంభించి తమ ప్రతాపాన్ని చూపించాయి. దాంతో మనుష్యులు శివుణ్ణి మరిచిపోయి పాపాలు చేశారు. అప్పుడు యమలోకం నిండిపోయింది, కళకళలాడిపోయింది. జనమో జనం, పాపులో పాపులు. యముడు కూడా చెవులు మూసుకునే పరిస్థితికి వచ్చింది ఆ కేకలు వినలేక. యముడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, సద్య బాగుంది, తన లోకానికి వెళ్ళి తన పని తాను చేసుకోసాగాడు. ఇది కథ. శ్రద్ధ సద్బుద్ధి గల శివారాధన యమభటులను, యముణ్ణి కూడా వణికిస్తుంది. అలాంటి శివభక్తులను ఎవరు ఏమీ చేయలేరు. కనుక ఈ శివరాత్రి రోజున ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదు. నిత్య జాగరూకతతో ఉండాలి మనం. అలాగే శివుడి గురించి శాస్త్రంలో చెప్పబడిన దానికి విరుద్ధంగా ఆలోచించకూడదు. మారు మాట్లాడుకోకుండా వేదం చెప్పింది చేయాలి. వేదం అనంతమైనది. వేదమే శివుడు, శివుడే వేదం. కనుక మనిషి ప్రతిరోజు శివాభిషేకాన్ని చూస్తూ పవిత్రుడైపోతాడు. చేస్తే చూస్తే, ఇక శివరాత్రి నాడు ఆ అభిషేకాన్ని చూస్తే, చేయిస్తే, చేస్తే లభించే ఫలాన్ని చెప్పలేం. శివుడు సర్వదేవతలు తనలోనే గల ఒక విశ్వవృక్షం వంటి వాడు. శివుడొక్కడిని ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించిన ఫలం లభిస్తుంది. అందరికీ కావలసినవి మూడే మూడు ఉన్నాయి. అవే సుఖాలు, ప్రాయశ్చిత్తం, మోక్షం. వాటిని శివుడే ఇస్తాడు. శివుడే మనిషిని అమృత స్వరూపుడిగా చేస్తాడు. పూర్వం కొందరు బ్రహ్మచారులు యాజ్ఞవల్క్య మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, మేము అమృత స్వరూపులం కావటానికి ఎవరిని స్మరించాలి అని ప్రార్థించారు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి, మీరంతా శివుణ్ణి స్మరించాలి, అప్పుడే మీరు అమృతమయులు అవుతారు. ఎందుకంటే అమృతమే శివుడు, శివుడే అమృతం, మృత్యుంజయుడు. అందుకని మనం ప్రారంభంలో స్వామిని అమృతేశాయ శర్వాయ అని స్తుతించాం. ఈ శివరాత్రి నాడు అభేదోపాసనైనా చేయండి. అంటే పవిత్రంగా ఉండి శివుడికి నాకు ఏ భేదము లేదు అనే తాదాత్మ్యాన్ని పొందటం ఈ ఉపాసన క్రమంగా అంతా శివుడే ఉన్నాడు, శివుడు తప్ప ఏదీ లేదు అనే భావనను స్థిరం చేస్తుంది. దీనివల్ల మీరే శివుడైపోతారు కూడా. శివుడు అందరి బుద్ధులలోనూ ఉండి ప్రచోదన చేస్తూ ఉంటాడు. కనుక పేదవాడి నుండి ధనికుడి వరకు అందరూ తమ శక్తి కొద్దీ శివుణ్ణి పూజించండి. అందరికీ ఇష్టమైన దేవతలు ఉంటారు.
ఆ ఇష్టమైన దేవతలకు కూడా శివుడే ఇష్టదేవుడే ఉన్నాడు. ప్రతివాడికి చిన్నప్పుడే శివమంత్ర ఉపదేశం అయిపోయింది. ఎలాగంటే అక్షాభ్యాస సమయంలో పలక మీద ఓ నామ ఓం నమ శివాయ అని వ్రాయిస్తారు. కనుక అందరూ ఈ శివరాత్రి రోజైనా ఆ మంత్రాన్ని జపించి తరించండి. శివాయ గురవే నమః. శివుడు గురుస్వరూపుడు. అవిద్యను నాశనం చేస్తాడు, సంసార దుఃఖాన్ని నాశనం చేస్తాడు, వ్యాధులను నాశనం చేస్తాడు. కనుక ఈ శివరాత్రి రోజున రుద్రుడికి నమస్కారం చేయండి. నమస్కారం అంటే తల వంచాలి, చేతులు జోడించాలి. తల ఆలోచన స్థానం, చేతులు ఆచరణల స్థానం. అందుకని కనుక నా ఆలోచనలు, నా ఆచరణలన్నీ నీకే సమర్పిస్తున్నాను అని అనేటువంటి ఉద్దేశ్యంతో శివుడికి నమస్కారం పెట్టండి. అహంకారాన్ని సమర్పణ చేయటమే నమస్కారంలోని ఉద్దేశం. అందుకే స్వామికి సంబంధించిన ప్రధాన మంత్రమైన రుద్రంలో మొట్టమొదటిగా నమస్కారం గురించే చెప్పబడింది. మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమో నమః, నమః శివాయ శర్వాయ నమః శివతరాయ చ. శివుడు అణువుల కంటే కూడా చిన్నవాడు, పెద్దవాటి కంటే కూడా పెద్దవాడు, విశ్వానికి కారణుడు. జలం, దిక్కులు, ఆకాశం, భూమి, చంద్ర సూర్యులు, వాయువు, అగ్ని, జగత్తును కొలిచే కాలం ఆయనే. ఆయన స్వరూపమై ఉంది కూడా, అంతా ఆయనే. శివ అనే రెండక్షరాల గల యొక్క పేరును బుద్ధితో కాకుండా ఒక్కసారి ఏదో అలా మాట వరుసకు పలికినా చాలు, వెంటనే పాపం పోతుందని శివపత్ని అయిన సతీదేవే శివనామ మహిమను చాటింది. ఈ విషయం మనకు శ్రీమద్భాగవతం ద్వారా తెలుస్తుంది. శివనామం గొప్ప జ్ఞాన జ్యోతిస్సును వెలిగింపజేస్తుంది. కనుక ఈ శివరాత్రి నాడు శివనామాన్ని అంతరంగంలో జపించండి. దుఃఖాలు దూరంగా పారిపోతాయి, మంగళాలు వెంటనే పరిగెత్తుకొని వస్తాయి, గ్రహపీడలు తొలగిపోతాయి, దుశ్శకునాలు నాశనమవుతాయి. శివుడు 3 కాలాల్లోనూ 3 అవస్థల్లోనూ 3 లోకాలలోనూ శుభాలు కలిగిస్తూ రక్షిస్తూ ఉంటాడు. కనుక వేడుకుంటే శివుణ్ణే వేడుకోవాలి. మరొక సులభమైన ఉపాసన కూడా ఉంది. దానినైనా ఈ శివరాత్రి నాడు అందరూ తప్పకుండా ఆచరించండి. అదేమిటంటే కేవలం మనస్సును శివుడికి అర్పించండి. ఎందుకంటే పూర్వం ఒక సాలీడు ఏ వేదాన్ని చదువుకోకుండా శివుడికి సేవ చేసి ముక్తి పొందింది. అలాగే ఒక పాము శాస్త్రాలను ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చదవకుండా శివుడికి తనకు తోచిన పూజ చేసి జన్మను ధన్యం చేసుకుంది. అలాగే ఒక ఏనుగు అంతే, ఓ పెద్ద చదువులు చదవలేదు, శివుడి మీద మనస్సు పెట్టి శివైక్యం చెందింది. కనుక అందరూ మనస్సు పెట్టి ఈ మహాశివరాత్రి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. శివుడు అందరినీ అనుగ్రహిస్తాడు, లోకానికి శాంతి కలిగిస్తాడు, లోకానికి కావలసిన వస్తువులన్నిటినీ ప్రసాదిస్తాడు, సంపదనంతా అనుగ్రహిస్తాడు, అందరినీ ఆరోగ్యవంతులుగా ఆయుష్మంతులుగాను చేసి కాపాడుతూ ఉంటాడు. శివానుగ్రహం మీ అందరిపైన ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.